Audio Jungle. Audio Jungle. అంటే లేవి గోత్రం వాళ్ళే ఆర్పించారు. ఒక ఆదాము లాగా, ఒక అబ్రహాం లాగా, ఒక ఇస్సాకు లాగా, ఒక యాకోబు లాగా, ఒక నోవాహు లాగా ఈయన కూడా ఏం చేశాడు? తన పిల్లల కోసం బలి అర్పించాడు దేవునికి. అంటే బలి అర్పించాడంటే ఏనాటి కాలం నాటోడైనా. మరి ఎస్తేరు గ్రంథం అంటే ఎక్కడో యోగు గ్రంథము ఎస్తేరు గ్రంథం తర్వాత పెట్టారండి. నెహెమ్యా గ్రంథం తర్వాత ఎస్తేరు తర్వాత ఎందుకు పెట్టారు? ఆదికాండం పక్కన పెట్టాలి కదా. అంటే మీకు చెప్పాను ఏది జనవరిలో మొదటి క్లాసులో పద్య భాగాలన్నీ ఒక చోట, పద్య భాగం రూపంలో రాయబడి అన్నీ ఒక చోట పెట్టారు. అంశక్రమంలో పెట్టారు, కాలక్రమంలో పెట్టలేదన్నమాట. అయితే ఆది కాండాల నుంచి యోగు గ్రంథం ఎందుకు చదవాలంటే కొన్ని కారణాలు ఏంటంటే, యోగు పితరుల నాటి కాలం నాటివాడు. మీకు అర్థమైందా? యోగు పితరులు కాలం నాటివాడు అనమాట. అంటే సుమారుగా అబ్రహాము తర్వాత కాలం నాటివాడు అనమాట. అబ్రహాము యొక్క కాలం తర్వాత వాడు అనమాట. ఈ చరిత్ర ఊజు ఏ దేశం ఇది? చూడండి, విలాప వాక్యాలు 4:27 చూడండి. విలాప వాక్యాలు 4:21 వచ్చింది చూడండి ఒకసారి. విలాప వాక్యాలు 4:21 వచ్చింది. ఊజు దేశంలో ఎవరు నివసించేవాడు? ఊజు దేశంలో ఎవరు ఉండేవారంటే ప్రారంభంలో ఎదోమీయులు ఉండేవారంట. ఎవరు ఉండేవారు? ఎదోమీయులు. చూడండి అక్కడ ఒకసారి చదవండి మళ్ళా. ఊజు దేశంలో నివసించి ఎదోము కుమారి ఊజు దేశంలో నివసించు ఎదోము కుమారి అన్నాడా? నేను అన్నాడా లేదా? అంటే ఇప్పుడు ఎవరి సంతతి అనమాట ఈయన? ఎదోమీయుల సంతతి. అంటే యాసావు సంతతిలో కూడా అనమాట. ఎవరి సంతతి వాడు? అబ్రహాం కుటుంబంలో పుట్టినోడు కాదు ఈయన. అంటే క్షమించి ఇస్సాకు కుటుంబంలో పుట్టినోడు కాదు. అది క్షమించండి, అంటే యాసావు కుటుంబంలో పుట్టినోడు అనమాట. క్షమించండి, అబ్రహాం సంతతి వాడే కానీ ఇస్సాకు అది యాకోబు సంతతి కుటుంబంలో పుట్టినోడు కాదు. మీకు అర్థమైనా అర్థమలేదా? ఇస్సాకు సంతతిలో యాకోబు కుటుంబంలో పుట్టినోడు కాదు ఈయన. కానీ ఎవరి సంతతిలో పుట్టినోడు? యాసావు సంతతిలో. ఎందుకని? దేవుని యందు భయభక్తులు కలిగిన పరిస్థితి ఎవరికి చెప్పారు? అబ్రహాము ఇస్సాకు చెప్పాడు. అబ్రహాము ఇస్సాకు కుమారులైన యాసావుకి యాకోబు కూడా దైవభక్తిని పరిచయం చేశాడు. ఎవరు? అబ్రహాము. కాబట్టి ఇప్పుడు యాసావు ఎవరికి చెప్పాలి? యాసావు ఎవరికి చెప్పాలి? తన బిడ్డలకి చెప్పాలన్నమాట. అలాగూ దైవభక్తి అనేది యోబు జీవితంలో ప్రవేశించింది అనమాట. మీకు అర్థమైనా? కాబట్టి అందుకని ఆయన యాసావుల వంశావళిలో కనపడుతుంది యోబు అని. యాసావు సంతతి ఉంది కదా, ఎదోము వంశావళి తీయండి ఒకసారి. ఎదోము వంశావళి తీయండి ఒకసారి. 36 కాండము 36 అధ్యాయము 12 వచ్చిన చూడండి. ఈ పదాలు కనపడతాయి యోగు గ్రంథంలో పదాలు. ఆమె ఎలిపజనకు అమాలేకును కనెను. వీరు యాసావు భార్యను ఆదా కుమారులు, రౌకేలు కుమారులు నహాతు, జరహు, సమ్మ, మెజ్జ. చూసారా? ఈ ఎలిపజు అనే పరిస్థితి ఎక్కడుంది? యోగు స్నేహితుడు, యోగు యొక్క స్నేహితుడు అనమాట. ఇలా కొన్ని పరిస్థితులు మనం అర్థం చేసుకోగలిగితే ఈయన ఎదోమీయుల సంతతి వాడే, కానీ భక్తిపరుడు. ఎవరు? యోబు. యోబు ఊజు దేశంలోనే భక్తిపరుడు. అయితే యోబు అబ్రహాం ఇస్సాకులు యాకోబుల కాలం నాటివాడే అని చెప్పడానికి ఒకే ఒక ఆధారం, బలమైన ఆధారం ఇదే. ఏది? బలి అర్పించడం. తన పిల్లల కోసం బలి అర్పించడం అనమాట.
బలి అర్పించడం అనేది తన బిడ్డ కోసం చేశాడనమాట ఆయన. లేవి యాజకత్వం ఉంటే బలి అర్పించకూడదు, అదైనా ఎవరు కూడా వ్యక్తిగతంగా చేయకూడదు అనమాట ఆయన పితల నాటకాలు. తర్వాత ఆయన సర్వశక్తుడనే నామం ఎక్కువ ఉపయోగించబడింది. ఏది? యోబు గ్రంథంలో. చూడండి, యోబు గ్రంథంలో వాళ్ళు మాట్లాడేటప్పుడు రాసిన ఆయనేమో యెహోవా అంటాడు, రాసిన ఆయనేమో అంటాడు యెహోవా అంటాడు. కానీ వాళ్ళు పలికినప్పుడు ఏమంటారో తెలుసా దేవుడి గురించి? వాళ్ళు పలికినప్పుడు వాళ్ళు పలికినప్పుడు ఏమంటారంటే సర్వశక్తుడు. అది యోబు పలికిన, యోబు స్నేహితులు పలికిన సర్వశక్తుడు అనే మాట వాడతారు దేవుడి గురించి. 17లో దేవుడు గద్దించిన మనుషులు దాన్ని. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షణ తురీకరింపు. అలాగన మీరు 6వ అధ్యాయము 14వ వచనంలో సర్వశక్తుడు అనే మాట ఎక్కువ ఉంది, మీకు అర్థమైందా? అలాగే 8వ అధ్యాయం 3వ వచనము ఇలా సర్వశక్తుడు అనే మాట ఎక్కువ సార్లు మనకు కనిపిస్తుంది అన్నమాట. మరి సర్వశక్తుడైన నామాన్ని ఎవరు ప్రత్యక్షమైన అన్నాడు? పితరులకి ప్రత్యక్షమైన అన్నాడు. అందుకని సర్వశక్తుడనే నామం ఎక్కువ సార్లు ప్రస్తావించడం వల్ల మనము ఆ భావాన్ని, అలాగే యాజకత్వానికి సంబంధించింది ఒకటి, అలాగే పశువులు అనేవి, పశువుల కొలతలు, ఆస్తి పశువుల కొలతలు కొలవబడడం, ఇవన్నీ కొన్ని ఆధారాలు చూసుకుంటే యోబు అదైన యోబు యొక్క చరిత్ర పితరుల కాలం నాటిది. అంటే ఆది కాండంలో జరిగిన చరిత్రే, అంతే, ఆది కాండంలో జరిగిన చరిత్రే అన్నమాట. అయితే ఇశ్రాయేలుకి యోబు పరిచయస్తుడే. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు ఆయన, ఇశ్రాయేలుకి పరిచయస్తుడే యోబు. 14వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 14వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. యోబు ఇశ్రాయేలు పరిచయస్తుడే, ఇశ్రాయేలు పరిచయస్తుడే కాబట్టి దేవుడు చెప్తున్నాడు, నోవాహును, దానియేలును, యోబును, ఈ ముగ్గురు తమను మాత్రమే రక్షించుకుందరు అన్నాడు అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి యోబు ఇశ్రాయేలీలకి పరిచయస్తుడే అయినా, అర్థమైందా? ఇశ్రాయేల్కి పరిచయస్తుడే అన్నమాట. కాబట్టి యోబు గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేల్కి పరిచయస్తుడే. జస్ట్ ఏంటంటే నీతిమంతులని ఎంచడానికి చెప్పాడు అనమాట. అంటే ఎలాగా నోవహు నీతిమంతుడో అలాగే యోబు ఎలా నీతిమంతుడో అలాగే దానియేలు కూడా నీతిమంతుడు, ఏ లోపం లేనివాడు కదైనా, దానియేలు కన్నా ఆలోచన అలాగే లోపం లేనట్టు వాళ్ళని వాళ్ళకి పరిచయం చేశాడు అనమాట. అది అందువల్ల దానియేలు, అది నోవాహు, యోబు, ఈ ముగ్గురున్న నేను కాపాడుతాను. అందుకని వరుస క్రమం కాదు, అది నోవాహు తర్వాతే కదా యోబు కూడా, అవునా? దానియేలు తర్వాత కాదు. అది ముందుగా వెనక్కి తర్జుమా చేసినప్పుడు పదాలు ముందుగా వెనక్కి తర్జుమా చేస్తారు, ఇబ్బంది ఏముంది? నేను అవునా కదా? తర్జుమా అనేది ముందుగా వెనక్కి ముందు తర్జుమా చేసినప్పుడు ఇబ్బందిగా పడాల్సిన పని లేదన్నమాట. అయితే యోబు ఎందుకు క్రైస్తవులు కూడా యోబుని పరిచయం చేశారు కదా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 11. సహించిన వారిని ధన్యులు అనుకుంటాం కదా, మీరు యోబు యొక్క సహనాన్ని గూర్చి వింటిరి. క్రైస్తవులు కూడా, మొదటి శతాబ్దంలో క్రైస్తవులు కూడా యోబు పరిచయమా కాదా? కాబట్టి ఎందుకు దేవుడు యోబు చరిత్రను రాసి ఉంచాడంటే, సహనం మన కుటుంబంలో ఎన్ని జరిగినా దేవుని దూషించకుండా ఉండడం కొరకు, అర్థమైందా? దేవుని దూషించుకోకుండా ఎన్ని బాధలైనా భరించడం అనే ఒక సహనం అనేది నేర్చుకోవడం కోసం యోబు చరిత్రని ఉంచాడన్నమాట దేవుడు. క్రైస్తవులు నీతిమంతుడిగా బతకడం, దేశంలోనే భక్తిపడంట ఆయన, ఆ ఊజి దేశంలోనే ఎవరైనా భక్తిపడంట. అలాగన
అలాగే ఎంతో జాలి, అది ఎంతో సహనం. యోబుని గురించి ఏం నేర్చుకోవాలన్నమాట? క్రైస్తవులు సహనం నేర్చుకోవాలన్నమాట. అయితే యోబు గ్రంథం ఎందుకు రాయబడిందంటే, యోబు ఎందుకు శ్రమ పెట్టబడ్డాడో, అసలు యోబు జీవితం ఏంటి, ఇవన్నీ మనకు తెలిస్తే ఆయన స్నేహితులు ఆయన అవమానించిందంతా మనకు అర్థమవుతుంది అన్నమాట. మీకు అర్థమవుతుందా? అందువల్ల దేవుని పిల్లలకు క్రైస్తవులైన మనకి యోబు చరిత్ర ఎందుకు చదవాలి మనం అంటే, ఆయన దగ్గర నేర్చుకోవాలి సహనం. మనకి ఏదైనా బాగోపోతేనే తిట్టేస్తాం, ఒకసారి సహించుకోలేము మనం, అవునా కదా? మన కుటుంబంలో ఏ బాధలు వచ్చినా దేవుడు పట్టించుకోవట్లేదు, దేవుడు చూస్తలేదు, దేవుడు మనల్ని నిర్లక్ష్యం పెట్టేస్తున్నాడు, ఏదైనా చిన్నది ఏదైనా జరిగిందంటే మనం అవమానం చేసేస్తాం. కానీ యోబు జీవితంలో ఏం జరిగినా సరే యెహోవాని తృణీకరించలేదు, ఆయన తప్పు చేశాడని మాట్లాడలేదు అన్నమాట. ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సిన సందేశం. అయితే యోబు గ్రంథం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శ్రమలు ఎందుకు, భక్తిపరుడికి శ్రమలు ఎందుకు. 23:10 23:10 అండర్లైన్ చేసుకోండి. భక్తిపరుడికి ఎందుకు శ్రమలు? భక్తిపరుడికి ఆల్రెడీ భక్తిగా బతుకుతున్నాడు కదా, ఎందుకు శ్రమ పెట్టాలి అంటే, శ్రమలు ఎందుకంటే ఇక్కడ భక్తిపరుడికి మెరుగు అవటానికి. నేను నడుచు మార్గం ఆయన తెలుసు. ఆయన నన్ను శోధించిన తర్వాత, ఆయనను పరీక్షించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడుతున్నా. అది అర్థమైందా? మొదటి పేరు పత్రికలో చెప్తారు కదా, 1:5-6లో ఎందుకు బంగారము అగ్నిలో వేయబడుతుందంటే మెరుగు పరచబడడానికి. అందుకని శ్రమలు ఎందుకు? శ్రమలు ఎందుకండి? క్రైస్తవుడికి శ్రమలు ఎందుకు? ఎవడైనా క్రైస్తవుడు అయిన అన్నాడు, ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన మొదటి పేరు 4:15 కదా. ఎవరైనా క్రైస్తవుడు అయినందుకు ఆ పేరు బట్టి దేవుని మహిమపరచాలన్నాడు. అసలు క్రైస్తవుడు శ్రమ అనుభవిస్తున్నప్పుడు యోగుని జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే మనం సహనంగా ఉండలేము. మన ప్రభుని జ్ఞాపకం చేసుకోవాలి, లేకపోతే మనం సహనం ఉండలేము. ఇక అర్థమైందా? ఎందుకయ్యా శ్రమలు అంటే మెరుగుపరచబడ్డానికి అనమాట. ఏం చేయడానికి? మెరుగుపరచబడ్డానికి. ఆయనే చెప్పాడు అనమాట. అందుకని ఆయన పరీక్షిస్తే మనం చూడడం వల్ల అవుతూ ఉన్నాడు. అందువల్ల ఈ నాటికీ రూపంలో రాయబడింది. ఈ పుస్తకం అంతా ఎలా రాయబడింది? ఒక నాటికీ రూపంలో రాయబడింది. ఎందుకు శ్రమలు ఎందుకు వచ్చినాయి? శ్రమలు ఎందుకు వస్తాయి చెప్పండి, ఒక కారణం చెప్పండి మీరు. శ్రమలకు కారణాలు చెప్పండి. కయ్యనికి శ్రమలు ఎందుకు వచ్చినాయి? కయ్యనికి ఎక్కడికి వెళ్ళా భూమి పండకపోయే శ్రమలు ఎందుకు వచ్చినాయి? ఆయనకి పాపం వల్ల. అది మర్చిపోవాలి, శ్రమలు కూడా పాపం వల్ల. పాపం వల్ల వచ్చినాయి కదా శ్రమలు. మరి అదే కదా, పాపం వల్ల శ్రమలు వచ్చినాయి. తర్వాత భక్తి పరీక్షించబడడానికి శ్రమలు వస్తాయి. భక్తి పరీక్షింపబడటానికి, భక్తి పరీక్షించబడడానికి అంటే అదే 1:6లో చెప్పాడు కదా. 1:6లో చూడండి అక్కడ, ఊరకనైనా దీని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటా, ఒకసారి ఆస్తి తీసే ఆరోగ్యం తీసే అన్నాడు. ఎవరు? అపవాది. అంటే దేవునికి అపవాదికి మధ్యన సంవాదాన్ని బట్టి వచ్చినాయి అన్నమాట సమస్య. అందుకని యోబు పాపం చేశాడని కాదు, యోబు పాపం చేయలేదు. యోబు ఏం చేయలేదు? ఎందుకంటే దేవుడే స్టేట్మెంట్ ఇచ్చాడు. అవునా? ఏమన్నాడు దేవుడు? ఏమి ఇచ్చాడు స్టేట్మెంట్ చూడండి. దేవదూతలు యెహోవా సన్నిధికి వచ్చిన దినం ఒకటి తరలించాను. ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చాను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చావని ఆయన అడగా, అపవాది భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ అందరూ సంచరిస్తూ వచ్చిందని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడు అయిన యోబు సంగతి ఆలోచించావా? ఎవరన్నారు ఇది? దేవుడు అంటున్నాడు. దేవుడు కొంతమంది గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీకు తెలుసా? ఎవరి కోసం? ఉదాహరణకి యోబు కోసం ఇచ్చాడు, మోషే కోసం కూడా, భూమి మీద ఉన్న వాళ్ళు నా సాత్వికుడే. దావీదు గురించి కూడా అన్నాడు, నా హృదయానుసారుడైన మనిషి. ఇలా యేసు ప్రభు ఈయన ప్రియకుమారుడు అని అన్నాడు. అర్థమైందా? అలా దేవుడు కొంతమందికి గురించి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనలో ఒకడైనా ఎవరు? యోబు. యోబు సంగతి ఆలోచించావా? దేవుడు ఇచ్చాడు స్టేట్మెంట్. ఏమని ఇచ్చాడు?
అందుకు యెహోవా నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావు, అతడు యథార్థవర్తనుడు అన్నది ఎవరు? దేవుడు. న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని భూమి మీద అతను వంటి వాడు ఎవడో లేడు అన్నది. దేవుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. స్నేహితులు స్టేట్మెంట్ ఏంటి? ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే నీకు సమస్య అంటావు. అవునా? ఏదో తప్పు చేసి ఉంటావు అందుకే నీకు ఈ బాధలు అంటూ ఉంటారు. రాదు. ఈ పైన పరలోకంలో జరిగిన సంవాదం వీళ్ళకి ఎవరికే తెలియదు. అందువల్ల ఎందుకు భక్తిపడి శ్రమలు అంటే సువర్ణం వల్ల అవడానికి అంతే, ఇంకా మెరుగు చేయడానికి, మెరుగుపడడానికి అంతే. శ్రమలో మెరుగుపరచబడతానికి అన్నమాట. అప్పుడు ఎందుకు వచ్చినాయి శ్రమలు? చూడండి అక్కడ 9వ వచనం. అపవాది యోబు ఊరకే దేవుని భయభక్తులు కలవాడేనా అన్నాడు అంతే. అవునా? నీవు అతనికి, అతని ఇంటి వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసి వండలైన్ చేయండి. భక్తిపరుల ఇంటికి ఏముంటుంది? కాపుదాలు ఉంటుంది. కంచె అంటే అర్థమేంటి? కాపుదాలు, అంతేగాని ముళ్ళకంది కాదు. కంచె వేసావు కదా. ఇప్పుడు చూడండి, నీవు అతని చేతి పనిని దీవించుచున్నట్టు చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించింది. చూసారా? ఒక అభివృద్ధి వెనకాల ఎవరుంటారు? దేవుడు. మర్చిపోకుండా విషయాన్ని. అయినా నువ్వు ఇప్పుడు నీ చేయి చాపి అతని కలిగిన సమస్తం ఒత్తిడి వల్ల అతను నీ ముఖం ఎదుటినే దూషించి నేను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతని కలిగిన సమస్తం నీ వశం ఉంది, అతనికి ఏమాత్రం హాని చేయకూడదు అని అపవాది సెలవిగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలుదేరాడు. ఎందుకు శ్రమలు వచ్చినాయి అంటే ఊరికనే భక్తిగా ఉన్నానంటారా? ఒకసారి అన్నీ తీసేస్తే నీ ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు అన్నాడు అంతే. ఎవరు? కాబట్టి అందుకు శ్రమలు వచ్చినాయి. ఈ సమస్యలు యోగికి తెలీదు. ఈ శ్రమలు వచ్చినందుకు ఎవరు తెలీదు? యోగికి తెలీదు, యోగి స్నేహితులకి తెలీదు. ఇక్కడ ఏదో గొడవ జరిగింది, అక్కడ ఎవరైనా మాట్లాడుకున్నారు. ఏం మాట్లాడుకుంటారు? పాడేరు సెంటర్లో గొడవ జరిగింది, మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. అక్కడ ఏమీ తెలియదు మనకి. అవునా? ఇక్కడ మాట్లాడుకుంటే రైట్ చెప్తామా రాంగ్ చెప్తామా? ఎందుకంటే అక్కడ లేం కాబట్టి. అక్కడున్న వాడు ఎవరైనా వచ్చి ఇక్కడ ఆగితే మనం చెప్తే అది డిస్కషన్ చేసుకోవచ్చు. అవునా? అక్కడ ఎక్కడో జరుగుతుంది. కొంతమంది అనుకుంటారు కదా, ఎక్కడైనా ఊళ్ళో గొడవ జరుగుతుంది అన్నప్పుడు ఏమనంటే ఆయన కొడుతున్నాడు ఏమో అంటారు కొంతమంది. అవునా కాదా? ఎందుకంటే అక్కడ జరిగేది లేదు, వీళ్ళు అనుకునేది లేదు. కొన్నిసార్లు మనం అనుకున్నది కూడా ఒక్కోసారి ఏమవుతుంది? నిజం అవదు, ఊహించి అనుకుంటాం. అవునా కాదా? అందుకని ఎప్పుడు కూడా మనము ఎవరిని కూడా చూడకుండా ఏమి అనకూడదు. ఎవరైనా మన గురించి తప్పుగా చెప్పారనుకోండి, మనం కూడా తప్పుడు అనేది చెప్పకూడదు. మనం చూడాలి, మనం ఏది ఏది చూడాలి, అప్పుడు మాట్లాడాలి. మనం ఏది ప్రచారం చేస్తాం, ఆయన మంజూరు కాదు మంజూరు కాదు అంటే వెళ్ళిపోతుంది. అలా చేయకూడదు అనమాట. కాబట్టి యోబు ఎంత భక్తిపడో ఒకసారి చూడండి. 29 దేవుడు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, దేవుని స్టేట్మెంట్ తగ్గట్టుగా ఆయన బ్రతుకుందో లేదో చూడండి ఒకసారి. 29వ అధ్యాయము, 29 కాదు 28, 31 క్షమించండి, 31 అధ్యాయం అంతా చదవండి స్లోగా. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుంది. ఏంటంటే ఆయన కన్నులతో నిబంధన చేసుకుంటాను. మనం చేసుకున్నావా? ఏది పడితే చూసేస్తున్నాం అంతే. ఏమన్నా కాదా? ఎవరిని పడతామని చూశారు. ఆయన దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అపవిత్రమైనవి చూడకుండా ఉండడానికి, ఎవరిని కూడా అపవిత్రంగా చూడడానికి ఆయన తను ఏం చేశాడంట? కన్నులతో ఏం చేశాడంట? కన్నులతో నిబంధన చేసుకున్నాడంట. ఎవరు చూడకుండా ఉండడానికో చూడండి అక్కడ చెప్తాడు. వివాహం చేసుకున్నాడు కదా, మరొక ఏ స్త్రీని కూడా వేరే ఉద్దేశంతో చూడకుండా ఉండడానికి, వేరే ఉద్దేశాలతో చూడకుండా ఉండడానికి ఆయన తన కన్నులతో నిబంధన చేసుకున్నాడు. చూడండి ఆయన ఎంత భక్తిపరుడు. కన్యకను నేను ఎలాగూ చూసేదాన్ని చూసారా? కన్యకను నేను ఎలా చూసి, వివాహం అయిపోయినాడు కదా ఈయన. వివాహం అయిన తర్వాత, వివాహం కాకపోయినప్పుడు వివాహం అయినా ఆయన
తన కంటితో అపవిత్రమైన చూపు చూడలేదంటే, అపవిత్రం చూడలేదు, ఎవరిని మోహపు చూపుతో చూడలేదు. నిబంధన చేసుకున్నాడు కాబట్టి ఆయన కళ్ళు ఆయన స్వాధీనంలో ఉన్నాయి. అదే అయిందా? ఈ నిబంధన చేసుకోలేని కళ్ళు ఏం చేస్తూ ఉంటాయి? చూస్తూ ఉంటాయి అన్నమాట. అలా నేను కన్యకని ఎలా చూసిదును? అలాగ చేసిన పరముననున్న దేవుని ఆజ్ఞ యేసు ఏమన్నారు? ఒకడు తన హృదయంలో అదే చూసి మాపు చూసినట్టు వాడు తన హృదయం అంతా తన వ్యభిచారం చేస్తున్నాడు. చూసారా? ఆ నిబంధన ఆయనకి అప్పుడు తెలుసు, ఆయనకి భక్తిపడి కాబట్టి ఆయన ఏమన్నాడంటే, నేను కన్నుతో నిబంధన చేసుకున్నాను, కన్యకి నేను ఎలా చూసేదను, అలాగ చేస్తే పరముననున్న దేవుని ఆజ్ఞ ఏమగును. చూసారా? భక్తిపడికి ఆజ్ఞ ఉందన్నమాట, ఎలా భక్తిగా బతకాలి. తన కన్నులు అపవిత్రం చేసుకోకుండా ఉన్నాడంట ఆయన. పరముందున దేవుని ఆజ్ఞ ఏమవును? ఉన్నత స్థలమున సర్వశక్తుని స్వాస్థ్యం ఏమగును. ఏమవుతుంది? స్వాస్థ్యం ఏమవుతుంది? దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా. అది దుర్మార్గులకు ఏమవుతుంది? విపత్తు సంభవించుటే కదా. వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. మరి దురవస్థ ప్రాప్తించదు కదా అలా చేస్తే. ఆయన నా ప్రవర్తన ఎరుగును కదా. దేవుడు ప్రవర్తన ఎరిగినవాడు, అవునా కాదా? ప్రతి మానవుడు ప్రవర్తన ఎరిగినవాడే కాదా? అలాగే ఏమన్నాడు? నేను నా కంటితో తప్పు చేసినా దేవుడు నన్ను చూస్తాడు. ఎందుకు నేను పరమ దేవుని దృష్టికి వేస్తారని అవ్వాలి? అందుకే నేను నా కన్నుతో నేను ఏం చేశాను? నిబంధన చేసుకున్నాను. చూడండి ఎంత భక్తిపరుడు. నా కన్నులతో నేను నిబంధన చేసుకున్నాను. తర్వాత కంటిన్యూ చేయండి. నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. దేవుడు ప్రతి అడుగు జాడలు లెక్కిస్తాడు. అబద్ధికుడనై నేను తిరుగులాడిన ఎడల, కాబట్టి అబద్ధం ఆడకుండా ఉన్నాడు. మోసం చేయటకై నా కాలు త్వరపడిన ఎడల నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నాడు. అబద్ధం ఆడకుండా ఉన్నాడంట. అబద్ధం ఆడకుండా ఉన్నాడంట. ఆ కాలంలో అక్కడ దేవుడు చెప్పిన సందేశం బట్టి అబద్ధం ఆడకుండా. తర్వాత మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, అది మోసం చేయలేదంటండి. మోసం చేయలేదంటండి. తర్వాత నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నాడు. యథార్థుడైనా తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో ఆయన నన్ను తూచునుగాక. నేను త్రోవ విడిచి నడిచిన ఎడల, నా మనసు నా కన్నులను అనుసరించి సంచరించిన ఎడల, మాలిన్యం ఏమైనను నా చేతులకు తగిలిన ఎడల, నేను విత్తిన దానిని వేరొకడు భుజించునుగాక. నేను నాటినది పెరిగివేయబడునుగాక. నేను హృదయమున పరస్త్రీని మోహించిన ఎడల, హృదయంలో పరస్త్రీని ఏం చేయలేదంటే మోహించలేదంట. నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరిని తిరుగని విసురునుగాక. చూసారా? వేరే స్త్రీని అలా ఉంచుకుంటే నా భార్య వేరొకరితో పోవును గాక. ఇతరులు ఆమెను కూడుదురుగాక. చూసారా? నా వేరే ఒకరి భార్యని పాడు చేస్తే నా భార్యని పాడు చేయదు కాక అని చెప్పేసి అన్నాడు ఆయన. భక్తిపాడు ఎప్పుడు కూడా అలా ఊహిస్తాడు, ఆలోచిస్తాడు అనమాట. ఉదయంలో కూడా పరిస్థితిని మోహించలేదంటే ఆయన. అలా చేస్తే నా భార్య వేరే ఒకరితో పోను కాక అన్నాడు. అది దుష్కామ కార్యం. అది న్యాయాధిపతుల చేత శిక్ష నొందదగిన కావాలి. అది నాశన కూపం వరకు దహించు అగ్నిహోత్రము. అది నా ఆదాయం అంతయు నిర్మూలము చేయు. నా పనివాడైనను పనికత్త అయినను నాతో వ్యాజ్యం ఆడగా, నేను వారి వ్యాజ్యము నిర్లక్ష్యము చేసిన ఎడల, అంటే గొడవలు తీర్చేవాడు అంట. పని వాళ్ళ మధ్యన వచ్చే గొడవలను ఏం చేసేవాడంట? తీర్చేవాడు, సమాధానం పరిచేవాడు. లేకపోతే సమాధానం పరిచేవాడు, అంతేగాని 4 మాటలు ఎక్కువేసి గొడవలు ఎక్కువ చేసేవాడు కాదు. అవునా? కుటుంబాలు అలాగే నాశనం చేస్తూ ఉంటాడు. భర్త గొడవలు వచ్చినాయి అనుకో, ఇంకో 4 మాటలు అరెస్ట్ చేసి ఇంకా గొడవలు ఏం చేస్తూ ఉంటారు? రగిలిపోలా చేస్తూ ఉంటారు. అవునా కాదా? అందుకే సాయంత్రం కొద్దిగా లేని వల్ల ఏమవుతుంది? గొడవ చల్లారుతుందంట. అంటే ఇప్పుడు ఈయన గొడవలు పట్టించుకున్నాడా? సమాధానం పరిచాడు అనమాట. గొడవలు పెట్టినోడు కాదు ఈయన. గొడవలు వస్తే ఏం చేశాడు? సమాధానం పరిచినోడు అంటే. దేవుడు లేచినప్పుడు నేనేమి
చేయుదును. ఆయన విచారణ చేయనప్పుడు నేను ఆయనతో ఏమి ప్రత్యుత్తరం వేస్తాను? గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టింపలేదా? అంతే కదా, పేదలైన ధనవంతులైన దేవుని పుట్టించాడు కదా. గర్భంలో మమ్మల్ని రూపించిన వాడు ఒకడే కదా. అందరూ దేవుడు అక్కడే కదా రూపించిన వాడు. పేదలు విచ్చయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల అంటే పేదలకు ఇవ్వాల్సిన పేదలకు ఇచ్చాడంటే, పేదలకు ఇవ్వాల్సిన దాన్ని పేదలకు ఇచ్చాడు. పేదలకు ఇచ్చాడంటే అంటే పేదలకు ఇచ్చే మనస్తత్వం. పేదలకు ఇచ్చేవాడు యెహోవాకు అర్పించేవాడు. చూసారా, పేదలకు ఇచ్చే మనస్తత్వం కలిగినట్టు వాడు ఎంత భక్తిపడో చూడండి ఆయన. తల్లిదండ్రులు లేని వారిని కాబట్టి విధవరాండుని క్షీణింపజేసిన ఎడల విధవరాండుని ఆదరించిన వాడు, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించిన వాడు. చూసారా, మనం ఎన్ని పట్టించుకున్నామో చూడండి. భక్తి పనులు ఏంటి? తల్లిదండ్రులు లేని పిల్లల్ని ఆదరించిన వాడు అంటే నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడలను ఎవడైనాను వస్త్రహీనుడై చచ్చుట నేను చూడగాను బీదలకు వస్త్రము లేకపోవుట వస్త్రాలు ఇచ్చిన వాడు అంటే వస్త్రాలని దానం చేసిన వాడు అంటే, వస్త్రాలని దానం చేసిన వాడు అంటే. మీరు మీద 100 షేర్లు ఉంటాయి, ఎవరికి ఎవరు అవునా కాదు? ఎక్కువ షేర్లు ఉంటాయి, ఎవరు వచ్చి అడిగిన ఏం చేయరు? ఇవ్వాలి వద్దా? 2 రోజులకి ఇవ్వాలి వద్దా? వస్త్రాలను దానం చేసిన వాడు అంటారు. మరి మన క్రైస్తవుడిగా నిజమైన భక్తి గురించి మాట్లాడితే యాకోబు 1:20 విధవరాండ్రుల్ని డిక్లేర్ వారి ఇబ్బందుల్లో క్రైస్తవుల పని అది. సంఘం అంటే ఏంటి? ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు కాదు. సంఘం ద్వారా సువార్త కూడికలు జరగాలి, సంఘం ద్వారా పేదలకు సహాయం చేయాలి. సంఘం ద్వారా ఎవరు చేయాలి? పేదలకు సహాయం చేయాలి. మరి ఆదివారం వచ్చే ధనము అలాంటి ఉద్దేశాలతో తేవాలి. అప్పుడే మనము అభివృద్ధి అవుతామండి. అంతేకాని ఊరికనే ఆదివారం వచ్చి ఆరాధన చేసి తోసుకోవాలని చేసుకెళ్ళిపోతే సంఘాలు ఏం అభివృద్ధి అవుతాయి? అందువల్ల యోబు పేదలకు ఇవ్వాల్సిన పేదలకు ఇచ్చాడు, విధవరాండ్రులను ఆదరించాడంట, తల్లిదండ్రులు లేని పిల్లలను ఆదరించాడంట, వస్త్రాలు దానం చేశాడంట. చూడాలండి, మనసు చూడండి ఒకసారి. వారి దేహంలో నన్ను దీవింపకపోయిన వారు నా గొర్రెల బొచ్చు చేత వేడిని పొందకపోయిన అంటే వస్త్రాలు అప్పుడు అలాగా గొర్రెబొచ్చులతో ఉన్నాను కాబట్టి ఆ విషయాలు మాట్లాడతారు. గుమ్మములో నాకు సహాయము దొరుకునని తండ్రి లేని వాటిని నేను అన్యాయము చేసిన నా భుజ శైల్యము దాని బూటి నుండి పడును గాక. అంటే నా చెయ్యి రుపోను కాక అన్నాడు. నా బాహు అదైంది అంటే నేను ఎవరికైనా అన్యాయం చేస్తే ఆ చెయ్యి అన్యాయం చేయలేదంటే ఎవరికైనా. మరి ఎందుకు వచ్చినాయి తర్వాత చూద్దాం. అన్యాయం చేయలేదంట. తర్వాత నా బాహువు ఎముకల్లోనికి ఇరుగులు కాక నేను అలాగూ చేయలేదు. నేను అలా చేయలేదు. నా బాల్యం మొదలుకొని దిక్కులేని వాడు. చూసారా, యవ్వనస్తుడైనప్పటి నుంచి దిక్కులేని వాడు యవ్వనుడుగా ఉండినప్పటి నుండి ఏం చేశాడంటే ఆయన దిక్కులేని వాడు దిక్కులేని వాడికి దిక్కులేని వాడిని ఆదరించాడంట. దిక్కులేని వారికి తండ్రిగా ఉన్నాడంట, తండ్రిగా ఆదరించాడంట. చూసారా, ఈ పనులన్నీ మంచి పనులు, భక్తి పనులు కూడే లక్షణాలు అనమాట. నా తల్లి గర్భమందు పుట్టిన నాటి నుండి దిక్కులేని వారికి నేను మార్గదర్శిగా అంటే సహకారం చూపించాడు అనమాట. ఏది దిక్కులేని వాళ్ళకి వాళ్ళని ఏం చేశాడంటే ప్రోత్సహించాడంట. ఎలాగా నువ్వు ఈ పని చేస్తే అభివృద్ధి అవుతావు, ఇగో ఈ సహకారము అని చెప్పేసి దారులు చూపించాడంట. చాలా మంది చెప్తూ ఉంటారు కదా, నాకు వాళ్ళ నాయన సాయం చేసేవాడానికి నేను ఈ స్థితిలో ఉన్నానని చెప్తూ ఉంటాడు కొంతమంది. మనం మాట సాయం చేయాలి, ఆర్థిక సాయం చేయాలి. అలాగే మనం ఒకవేళ ఉద్యోగాలు లేని వాళ్ళకి ఆయన ఏం కల్పించాలి? మనం ఖచ్చితంగా సహకారాన్ని కల్పించాలన్నమాట. అలాగ ఆయన చేశాడంటే ఆ తర్వాత దేవుని మహాత్మ్యం ఎదుట నేను నిలవజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు పుట్టాను. సువర్ణము నాకు ఆధారం అనుకొని ఎడలను. బంగారం ఆధారం అనుకోలేదంటే ఆయన ఏమనుకోలేదంటే ఆయన సువర్ణం నాకు సువర్ణం అంటే ఏంటండి?
బంగారము నాకు ఆధారం అనుకోలేదంట. దేవుడే ఆధారం అనుకున్నాడు ఈయన. బంగారం ఆధారం అనుకోలేదంట. చాలా మంది ఏమంటారు, బంగారం సంపాదించుకుంటే అది మమ్మల్ని ఆదరిస్తుందంటారు. అవునా? బంగారం సంపాదిస్తే ఏమవుతుందంట, మా ఏరియాలో మరీ పిచ్చి మొత్తం అంతా దిగబోసుకుని వెళ్తూ ఉంటారు, ఎవరెవరు పట్టుకుపోతూ ఉంటాడు. అర్థమైందా? 20 లక్షలు 3 లక్షలు వేసుకుని వెళ్తూ ఉంటారు, ఎవరెవరు ఎంత ఇలా పట్టుకుపోతారండి. సంపాదించడానికి ఏమవుతుంది, ఇలాంటి మంచి పనులు చేస్తే ఉంటుంది. అవునా కదా? కాబట్టి సంపాదించుకుంటే ఇది నాకు ఆధారం అని బంగారం ముద్దు పెట్టుకుంటారు. చాలా మంది డబ్బులు ఇలా అంటారు కదా, అంటే బంగారం ముద్దు పెట్టు అంటే బంగారమే నా ఆధారం, నన్ను ఆదరించింది ఇది ఆపదలు అంటూ ఉంటారు. దేవుడు కాదు ఆదరిస్తారు, ఏంటంటే బంగారం అంట. అర్థమైందా? కాబట్టి బంగారం ఆదరించడానికి కాదు, ఏదైనా ఆపద పెట్టుకుంటాయి, పెట్టే అయిపోయింది, మళ్ళీ ఆపదొస్తే. కాబట్టి దేవుడు పిల్లలుగా అది బంగారం ఉంది ఆయనకి, కానీ అదే ఆధారం అనుకోలేదు. ఎవరు? నా ఆశ్రయము నీవే అని మేలిమి బంగారుతో నేను చెప్పాను. అదే బంగారంతో నేను ఆశ్రయం నీవే అని చెప్పలేదు. నేను నా ఆస్తి గొప్పదని గాని, నా ఆస్తి గొప్పదంటే చాలా మంది ధనం మీద అసహ్యపడతారా? అసహ్యపడరా? నేను చాలా ధనవంతుని అసహ్యపడతారా? పడతారు. ఆయన ఆస్తి మీద ఆస్తిని బట్టి గర్వపడలేదంట ఆయన. ఆస్తిని బట్టి గర్వపడలేదంట ఆయన. నా చేతికి విస్తారము సొత్తు దొరికేనని గాని నేను సంతోషించిన ఎడలను. సూర్యుడు ప్రకాశించినప్పుడు నేను అతనినే గాని రహస్యంగా సూర్యుడే దేవుడు అనుకోలేదంట ఆయన. అంటే ఈ సూర్యుడు లేకపోతే జీవితమే లేదనుకోలేదంట ఆయన. అలా రహస్యంగా ఎవరిని ముద్దు పెట్టుకోలేదంట. చంద్రుడు మిక్కిలి కాంతి కలిగి నడుచుండగా అతన్నే గాని చూచి నా హృదయం రహస్యంగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడలను. పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారణ వదులు. అది చూసారా, ఎప్పుడు కూడా ఇది లేకపోతే నా జీవితం లేదు అనే భావన ఎప్పుడు కలిగి లేరంటే. తర్వాత అది న్యాయపద్ధతుల చేత శిక్ష నొందదగిన న్యాయమగును. నన్ను ద్వేషించిన వారికి కలిగిన నాశనం బట్టి నేను సంతోషించిన ఎడలను. అంటే ఏం చేయలేదు ఆయన. మనల్ని ఎవరైతే శత్రువులుగా చూశారో వాళ్ళు ఎప్పుడైనా పడిపోయినప్పుడు ఈయన అవ్వలేదంటే, నన్ను అంటాడా ఇది పడిపోయాడు, మరీ నాశనం అయిపోయాడు అని సంతోషపడలేదంటే. శత్రువులు చూసి ఆయన ఏమనలేదు. మనకైతే లోపల వచ్చేస్తుంది నవ్వు. అవునా? ఎవరైనా పడిపోయాడంటే, ఎవరైనా నాశనం అయిపోయాడంటే లోపల చాలా ఆనందంగా ఉంటుంది ఆ రోజు. ఏది చెప్పేస్తారు అందరికీ, ఎవరో పడిపోయాడంట అని చెప్పేస్తా ఉంటాడు. ఇది ఆనందంతో వీళ్ళు ఎందుకు ప్రచారం చేయడం కాదు. అది అంటే మన శత్రువు ఎవరైనా పడిపోయినప్పుడు ఆనందం ఉంచుకోకూడదు. అది చెప్తాడు, నేను నా శత్రువులు నాశనమైనప్పుడు నేను ఏం చేయలేదు, సంతోషపడలేదు. ఇంత అద్భుతమైన జీవితం జీవించాడు. అవునా కాదా? తర్వాత ఇంకా చెప్తాడు చూడండి, అతనికి కీడు కలుగుట చూసి నేను ఉల్లసించిన అతను కీడు జరిగినప్పుడు నేను ఉల్లసించిన నేను అలాగూ చేయలేదు. నేను అలా చేయలేదు. అతని ప్రాణమును నేను శపించలేదు. నేను ఎవరిని శపించలేదు అన్నాడు. పాపం చేయడం నా నోటికి నేను చోటీనే అని బూతులు తెచ్చలేదు ఆయన. ఇప్పుడు నోటి ద్వారా పాపం చేయలేదు. ఎవరు? అతను పెట్టిన భోజనము తిని తృప్తి పొందని వాణిని చూపింపగల వారెవరని ఎవరని నా గుడారములో నివసించువారు పలుకని ఎడలను పరదేశిని వీధిలో ఉండనియక. పరదేశులు ఎవరైనా ఊరొస్తే ఆ ఊరొస్తే ఆయన ఇంటికి రప్పించుకునేవాడు. ఏది అబ్రాహం లాగా, అదైనా లోతు లాగా, అదైనా ఎవరైనా పరదేశం పోతే మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి తీసుకొచ్చి చూడండి. అది రాసుకోండి అన్ని కూడా. అలాంటి మంచి మనస్తత్వం కలిగినవాడు అంటే ఆయన జీవితం. తర్వాత ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనంగా నుండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరముననున్న దేవుని దృష్టికి నేను వేషధారణ ఉంది. కాబట్టి ఏం చేయలేదంటే ఈయన కుటుంబ తిరస్కారాన్ని బట్టి ఆదాము పాపం చేశాడు కదా. అంటే భార్య తింటావా తినవా అంది. అవునా? తింటావా తినవా అంది. ఆవిడ తిరస్కారం పట్టి ఎందుకు వచ్చిందని తినేశాడు ఆయన. ఆవిడ ఆద్యతగా పెంచాడు. మరి ఈయన ఏం చేశాడు? ఆయన రొమ్ములు అంటే పాపం చేసి నేను పాపం చేయలేదని చెప్పుకోలేదంటే, కుటుంబ తిరస్కారాన్ని భయపడి ఆయన పాపం చేయలేదంటే. మీకు అర్థమైందా? అలాగున మీరు చదవగలిగితే ఇంకా అనేక విషయాలు చెప్పబడతాయి. ఏది
29వ అధ్యాయంలో కూడా 12వ వచనంలో ఎలాగో మొరపెట్టిన తీరు తండ్రి వారు సహాయం లేను వారిని విడిపించాను. నశించడానికి సిద్ధమైన వారి దీవెన నా మీదకి వచ్చింది. విధవరాలను ఉదయం సంతోషపెట్టాను. నేను నీతిని వస్త్రంగా ధరించుకుని ఉన్నాను. చూసారా ఏం ధరించుకున్నాడంటే నీతిని, న్యాయం, నీతిగా బ్రతికాడంటే ఆయన న్యాయంగా. గుడ్డివారి కన్నులు అయితేని అంటే గుడ్డివారికి సహాయం చేశాడు ఆయన. గుడ్డివారికి దారి చూపించాడు ఆయన. దరిద్రులకు తండ్రిగా ఉన్నాడంట. వెరగిన వాద్యం శ్రద్ధగా విచారించాను. దుర్మార్గులు దవడపళ్ళు ఓడగొట్టాను. వారి పగలను దోపుడు సొమ్ము లాగేశాను. ఇంత అద్భుతంగా బ్రతికాడంట. అలాంటి బ్రతికిన ఆయనకి ఎందుకు శ్రమలు వచ్చాయి? అవునా? అలాంటి బ్రతికిన ఆయనకి ఎందుకు వచ్చినాయి శ్రమలు? ఎందుకు వచ్చినాయి అంటే నీవిచ్చిన ఆస్తి అంతా నువ్వు తీసేస్తే నీకు విధేయుడిగా ఉండడు అన్నాడు అపవాది. అవునా? కాబట్టి అవకాశం ఇచ్చాడు. అర్థమవుతుందా? అలాగే నువ్వు ఇచ్చిన పిల్లలు, నువ్వు ఇచ్చిన ఆరోగ్యం తీసేస్తే ఏవాడు నేను తీసేస్తానని చెప్పేశాను. మళ్ళా ఈ దేవుడు చేయలేదు, గుర్తుపెట్టుకోండి, దేవుడు చేయలేదు, అవకాశం ఇచ్చాడు అంతే. అపవాది ఏం చేశాడనమాట, వాడు నన్నెత్తి వరకు వ్యాధి కలిగించాడు. అప్పుడు ఆయన తన పుట్టినరోజుని చేపించుకోవడం మొదలుపెట్టాడు. నేను ఈ బాధ పడించకుండా ఆ రోజు చచ్చిపోయి ఉంటే ఎంత పోయి మేలు అని చెప్పేసుకుంటూ వచ్చాడన్న. అప్పుడు స్నేహితులు వచ్చి, అయ్యో ఇన్ని బాధలు అనిపిస్తున్నావు కదా, ఇన్ని బాధలు నువ్వు భక్తిపడిగా బతికావు కాబట్టి బాధలు అనిపిస్తున్నావు నువ్వు అని చెప్పేసి ఆదరించాలి కదా. ఆదరించుకోకుండా అలాగే పుండు మీద పొలంలాగా ఏదో తప్పు చేసి ఉంటావు, అందుకే ఇలా నాశనం అయిపోయాను. ఒకవేళ నీ పిల్లలు తప్పు చేశారేమో అలాగా, లేకపోతే నువ్వు బాల్య పాపాలు నీ ఎవరి వయసులో చేసి నీ మీదకి వచ్చినాయేమో, ఇలాగా చెప్తూ ఉంటే అలా ఫ్రెండ్స్ ఆయన సమాధానం చెప్పుకుంటా వచ్చాడు. తర్వాత దేవుడు అడిగిన ప్రశ్న, ఎందుకయ్యా తెలియకోకుండా ఏదేదో మాట్లాడుతున్నావు, అసలు భూమి పునాది దగ్గర నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. అన్నాడా? లేదు. కాబట్టి పద్యభాగంలో రాయబడింది. మీరు దేవుని చెప్పమైతే రాత్రి అంతా చదువుకుని, అది ఒకవేళ చదవలేని చదువుకుని వస్తే రేపు మొత్తం మనం లాస్ట్ వరకు ప్రతి విషయం చదువుకుని వెళ్తాం. తర్వాత ఏదైనా అనుమానాలు వస్తే ఆలోచించుకుంటూ వెళ్తాం. మీ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన పాడేరు ప్రియ సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగిస్తాం.